గుంటూరులోని అంబేద్కర్ సెంటర్ వద్ద వెన్నుపడుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని వైసీపీ నేతలు నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో కరపత్రాలను నేతలు దగ్ధం చేశారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను వైసీపీ సీనియర్ నేత ఎమ్మెల్సీ లేల అప్పారెడ్డి ఎండగట్టారు. కూటమి పాలనలో విద్యారంగాన్ని సర్వనాశనం చేశారన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళితే ఆరోగ్యశ్రీ లేదని విమర్శించారు. పోటీ పరీక్షలు నిర్వహిస్తే లీకేజీలు, పరీక్షలు రాయకుండానే దొడ్డిదారిన ఉద్యోగాలు ఇస్తున్నారని మండిపడ్డారు. రైతులు పండించిన ఏ ఒక్క పంటకు కనీస గిట్టుబాటు ధర రాలేదన్నారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. 2 ఏళ్ల పాలనలో ఏ ఒక్క హామీని కూటమి ప్రభుత్వం అమలు చేయలేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో 2 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రజల మన్నన పొందడానికి సహజంగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు దేశంలో చూస్తూ ఉంటాం. కానీ ఆంధ్ర రాష్ట్రంలో 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ఇండస్ట్రీ ఉందని 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అప్రజాస్వామిక విధానాలతో ఈ 2 సంవత్సరాల కాలం యావత్తు కూడా గొంతెత్తి అరిచినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల పైన అక్రమ కేసులు బనాయించడానికి, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి ఏ అంశాన్ని కూడా అమలు చేయకుండా ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెట్టడానికి చేసినటువంటి ప్రయత్నాలే తప్ప ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేసినటువంటి పరిస్థితి లేదు.